నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరేంటి? నా పేరు కర్ణాటక రాంబాబు. ఏం చేస్తుంటారండి? నేను బైక్ మెకానిక్ అండి. ఓకే. ఏ ఊరు సార్? మాది వీరముంట పంచాయతీ వెంకటాపురం, దెందులూరు నియోజకవర్గం. నియోజకవర్గం. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది చెత్త. ఒక విషయంగా చెప్పాలండి, చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు లేవు. తర్వాత 3 రాజధానులు అని చెప్పి అమరావతిని నాశనం చేశాడు. దానివల్ల పిల్లలకు కానీ తర్వాత చదువుకున్న విద్యార్థులు కానీ ఎవరికి కానీ భవిష్యత్తు లేదు. ఈ అమ్మఒడి అని తర్వాత 18 సంవత్సరాల మహిళలకి 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి 45,000 రూపాయలు 18,000 రూపాయలు అని వేసి వాళ్ళని సోమరపోతులు చేశాడు. దాని అసలుకి ఏం బాగోలేదు. రోడ్లు కానీ రాష్ట్రంలో అసలు పరిపాలన బాగోలేదండి. ఎక్కడ చూసినా విచ్చలవిడితనం, గంజాయి, డ్రగ్స్ మొత్తం మాపేయండి. సార్, మీకు తెలిసి ఏమైనా రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చినట్టు ఏమైనా తెలిసండి మీకు? అసలు ఒక పరిశ్రమ అనేది లేదండి. ఉన్న పరిశ్రమలు ఊడిపోతున్నాయి. మనకి దగ్గరలోనే మల్లవెల్లి అనే ఒక గ్రామం ఉందండి. చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నప్పుడు దాన్ని పరిశ్రమ హబ్గా ఇచ్చారు. ఇవాళ అల్లి చూస్తే ఆ ఏరియా మొత్తం ముళ్ళ కంపలతోనూ వాటితో నిండిపోయి ఉందండి. అక్కడికి ఇదివరకు వచ్చినటువంటి అశోక్ లైలాండ్లు కానీ తర్వాత ఇవి కానీ ఏ కంపెనీ కూడా లేదు. అక్కడ ఏంటి ఉన్నది, ఒక జూట్ మిల్లులు ఉండి ఆ లేడీస్ వెళ్ళి దాంట్లో చేసుకునేది అప్పుడు ప్రారంభించిన పరిశ్రమలే కానీ ఇప్పుడైతే ఒక పరిశ్రమ అనేది లేదండి. సార్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు ముఖ్యంగా ఇచ్చిన హామీల్లోని మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోగా భారీగా మద్యం ధరలు పెంచి కల్తీ మద్యాన్ని ఇచ్చి చాలామంది ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని నేనంటే దానికి మీ సమాధానం? నేను ఎస్ అని చెప్తానండి. అప్పుడేమో అధికారంలో రావడానికి సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మరి మీకు మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టిద్ది, కరెంటు కొట్టిద్ది అన్నాడు. ఇవాళ ఆ మద్యం తాగి ఉన్నటువంటి యువకులు ఎంతోమంది పెరాలసిస్, హార్ట్ స్ట్రోక్ లాంటివి వచ్చి చనిపోవడం జరుగుతుంది. కానీ ఈ మద్యం కూడా ఇలాంటి మద్యం మంచిది కాదండి. అసలు మద్యపాన నిషేధం అన్నాడు, ఎక్కడ చేశాడు? మద్యపాన నిషేధం లేదు, ఏమీ లేదండి. అదేవిధంగా బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేసి కరెంటు బిల్లు నేను వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిస్తానన్న వ్యక్తి దాదాపు 8 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. ఇది ప్రజలపై పెనుభారం కాదా? ఇది 100% పెనుభారమేనండి. ఒక విషయంగా చెప్తాను, నాకు ఇంతకుముందు ఇంటికి కరెంటు బిల్లు 250 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది. ఇవాళ 1500 కడుతున్నాను. బాదుడే బాదుడు ఆ రోజు చంద్రబాబు అన్నాడు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడు చేస్తున్నాడండి జనాలు. అదేవిధంగా 2024లో 175కి 170 స్థానాలు వస్తాయంటున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు పక్క పార్టీలకి పారిపోయే పరిస్థితిని చూశారు. ఏ ధైర్యంతో చెప్తున్నాడు అంటారు 175కి 175? 175 ఏముందో, ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ము ఉంది కాబట్టి అవి తీసేసి మళ్ళీ మనిషికి ఒక 5,000 అంత పనిచేసి ఓటుకి గెలుద్దామని డబ్బు మదంతో 175 అంటున్నాడు. అసలు పులివెందుల్లో ముందు ఆయన గెలుతాడో లేదో అది చూసుకోమని చెప్పండి సార్. అలాగే 2024లో టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. దీని ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అంటారు? 100% ఫలితాలు సక్సెస్గానే ఉంటుందండి. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి. మా యువతకి మరి ఉన్నటువంటి యువతలకి ఉద్యోగాలు రావాలన్నా, ఉన్నటువంటి మహిళలకు కానీ లేకపోతే రైతులకు కానీ, ముఖ్యంగా రైతులు ఇవాళ రైతులు పడే బాధలు వర్ణాతీతం. ఇవాళ మా ధాన్యం మేము వేసి ఆ రోడ్డు మీద పెట్టేసి అలా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందండి. అదేవిధంగా మీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, మాజీ ఎమ్మెల్యే చింతలనేని ప్రభాకర్ గారు, ఇద్దరిలో మీకు అందుబాటులో ఉండే నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తారు? నెక్స్ట్ గెలిచే అవకాశాలు ఉన్న నాయకుడు అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? చింతలనేని ప్రభాకర్ గారే చెప్తామండి. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉండే వ్యక్తి, స్పందించే వ్యక్తి. ప్రభాకర్ గారినే మేము ఈసారి గెలిపిస్తూ ఉండే అత్యధిక మెజార్టీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.